ఇప్పుడు అది కూడా అంతేగాని ఆమెకి చేతకాక కాదు. అది ఆమె యొక్క లీలా విలాసము అని. శ్రీకృష్ణుడు కూడా అంతే కదా! తన లీలా విలాసము చేసుకొని కురుక్షేత్రాన్ని, ధర్మాన్ని స్థాపించాడు. అంతే కదా! అందరిని ఎలా ఆయన మాయలో పెట్టాడు. అవునా? ధర్మ సంస్థాపనం కోసం అటువంటి వాళ్ళు వస్తారు. లలిత అమ్మవారు కూడా ఆ క్షణంలో ధర్మాల్ని అనుసరిస్తూ, అనునయించుకుంటూ ధూమావతి రూపంలో యోగనిద్ర చేసి దండనాథ వాళ్ళందరినీ పంపించి యుద్ధము చేయించి విజయాన్ని సాధించింది. అంత మాత్రాన ఆ తల్లి ఏమిటి చేతకాక కాదు. క్షణంలో ఆమె అందరినీ భస్మీపట్నం చేస్తుంది. కానీ సృష్టి ధర్మాలు ఉంటాయి కదా! అవునా? ఇప్పుడు ప్రతి దేశం దగ్గర న్యూక్స్ ఉన్నాయమ్మా. అవునా? అవి ప్రయోగిస్తే ఈ ఈ యొక్క ప్లానెట్, ఈ భూమండలం అంతా కూడా భస్మీపట్లం అయిపోతుంది. సృష్టికి ఇంకా మళ్ళీ ఇంకా సృష్టి లేదు. అలా మనం ప్రయోగించుకోం గదా! ఒక ధర్మం అనేది ఉంటుంది. అవునా? ఆ ధర్మాన్ని అన్ని దేశాలు పాటిస్తాయి. అట్లా. నేను అఖండమే కానీ కాసేపు ఖండము అవుతున్నానంటే అది బ్రహ్మ. అఖండము ఖండముగా తన లీలా విలాసాన్ని చూపిస్తే అది మాయ. అంటే విష్ణుమూర్తి శ్రీరామచంద్రమూర్తిలో ఖండ భావనతో ఇవన్నీ చూపిస్తే అది అఖండము ఖండముగా తన లీలా విలాసాన్ని చూపిస్తున్నాడు విష్ణుమూర్తి అవతార రూపంలో. అలానే లలిత అమ్మవారు కూడా ధూమావతి రూపంలో తన లీలా విలాసాలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటుంది. ఏమో అది కూడా మాయయే. నేను అఖండమే కానీ కాసేపు ఖండ ఖండమవుతున్నానంటే అది బ్రహ్మ. అలా నువ్వు ఉంటే నేను అఖండమే అని నువ్వు తెలుసుకొని కాసేపు ఖండమవుతున్నాను. రామావతారము దుష్ట శిక్షణ రావణ యొక్క అంతము చేయటం వరకే అని బ్రహ్మగా అది బ్రహ్మ, అది శ్రీ విద్య అని చెప్తున్నారు. ఏమా అది లేకపోతే మాయా అని అంటున్నారు. అంతేగా? అసలు నేను అఖండమే తప్ప మరి ఏమీ కాను అంటే అది ఈశ్వర. అంటే కిందకి రాకుండా పైనే ఉండిపోయావు అనుకో నువ్వు. యోగులు అంతే కదమ్మా! ఆ పైనే ఉంటారు. నాకెందుకయ్యా ఈ గోలంతా అంటాడు. వాడు కిందకి దిగడు. ఇప్పుడు సాయిబాబా నీ లెవెల్‌లోకి వచ్చి నీ ఇంటి సమస్యలన్నీ పరిష్కరించాడు. ఆయన అక్కడే ఉంటాడు. అట్లా అన్నమాట. దిగాడు అంటే మాయ. ఖండభావంలోకి వస్తాడు. అది కూడా ఆయన సాయిబాబా లీలలండి ఇవన్నీ అంటున్నావు గదా! నాకు మంచి జరిగింది. అవునా? నేను అనుకున్న పని జరిగింది. నేను ఇల్లు కట్టాను. ఇట్లా అన్నమాట. అలా కాకుండా ఉంటే అది ఈశ్వర. ఖండ, అఖండ భావనకు నేను అతీతం అంటే అది నిరీశ్వర. ఈ ఖండము వద్దు, అఖండము వద్దమ్మా నాకు అన్నప్పుడు అది ఏమిది నిరీశ్వరానంద. అందుకే గురువులు నాకు నిరీశ్వర ఆనంద అన్న పేరు పెట్టడం జరిగింది హాస్టల్‌లో. నిరీశ్వరానంద అంటే అదనమాట. ఖండము వద్దు, అఖండము వద్దు మనకెందుకు. ఈశ్వర, పరమాత్మ, బ్రహ్మ, శివశక్తి ఇత్యాది అన్నిటికీ కూడా అఖండానికి తాను ఏర్పాటు చేసిన భేదాలుగా, పరిణామాలుగా భావిస్తే దానికి మూల కారణము వెనక ఉన్న కారణము ఎవరు అంటే ఈ ధూమావతి పరాశక్తి. ఈమెయే అంటున్నారు. అంటే నిన్ను ఈశ్వర అనిపిస్తుంది, నిరీశ్వర అనిపిస్తుంది, పరమాత్మ అనిపిస్తుంది, బ్రహ్మ అనిపిస్తుంది, శివశక్తి అంటుంది. ఇత్యాది అన్నిటినీ కూడా అఖండానికి తాను ఏర్పాటు చేసిన భేదాలన్నమాట. అవునా? ఇవన్నీ ఏర్పాటు చేసిన భేదాలుగా, పరిణామాలుగా భావిస్తే అంటే ఇప్పుడు బాల్యావస్థ, యవ్వనావస్థ, కౌమారావస్థ, ప్రౌఢావస్థ, వృద్ధాప్యము, మృత్యువు ఇవన్నీ పరిణామాలు. పరిణామాలుగా భావిస్తే దానికి మూల కారణము వెనక ఉన్నది ఎవరు అంటే ఈ ధూమావతి అమ్మవారే అని చెప్తున్నారు కదా. ఉల్లలిత అంటున్నారు. ఎంత బ్యూటిఫుల్ అమ్మా. అది తెలుసుకుంటే ఇంకెందుకమ్మా. అది అదే మరి అందరూ తెలుసుకోలేరు కదమ్మా. అవునా? బంగారం గాని ఇంకేదైనా గాని దాని విలువ కొందరికీ తెలుస్తుంది. రాముడి విలువ, శ్రీకృష్ణుడి విలువ ఆయన భక్తులకు తెలుస్తుంది. రాముడు అంటే ఏంటో అనేది.
ఎవరో తెలియని వారికి ఏం తెలుస్తుంది, రాముడు అంటే ఎవడండి అంటారు. అందుచేతనే ఈ దుర్గా నవశతి ఉంది కదమ్మా, అందులో అమ్మవారి సత్వ రూపాన్ని కాళీ అన్నారు. సత్వ రూపము, సాత్వికము అని 3 గుణాలు ఉన్నాయి కదమ్మా. అందులో సత్వ గుణములో ఉన్న కాళీ అమ్మవారు ఎవరైతే ఉంటారో ఆమెయే ఈ ధూమావతి అని. ఎత్ర అగ్ని తత్ర ధూమ అన్నాం కదమ్మా ఇంతకుముందు. కాళీ వేరు అని కాదు. కాళీ ఎక్కడుంటే ధూమావతి, ధూమావతి ఎక్కడుంటే కాళీ. సత్య స్వరూపాన్ని కాళీ అన్న, కాళీ అన్న నలుపే, శ్యామ అన్న నలుపే, ధూమావతి అన్న నలుపే. కాళీ అమ్మవారు నల్లగా ఉంటుందండి. ధూమావతి కూడా పొగ కూడా ఎలా ఉంటుంది, నల్లగా మసి బొగ్గులా ఉంటుంది. అవునా? కారు మబ్బులు ఎలా ఉంటాయి వాన పడే ముందు. ధూమ ఇది నలుపు అది నలుపు అయినప్పుడు ఇద్దరు ఒకటే కదమ్మా. కాళీను ధూమావతి ఇద్దరు ఒకటేగా. మనం ఖండభావం నుంచి చూస్తే వేరుగా ఉన్నారు, అఖండంగా మనం చూస్తే అదే ఈ తత్వమే ఆ తత్వం అందులోనే ఉంది, ఇద్దరు ఒకటేనండి. ఇలా ఈ దశమహావిద్యల్లో అమ్మవారి యొక్క స్వరూపాలు ఎక్కువగా శ్యామకి దగ్గరగా ఉన్నాయి. దశమహావిద్యల్లో అన్ని విద్యలు కూడా ఈ ధూమావతి అమ్మవారికి దగ్గరగా ఉన్నాయి అంటే అదే లక్షణాలతో ఉన్నాయి అని చెప్తున్నారు. ఒక ఇంట్లో ఒక తండ్రి 7 తరాలు అంటే నీ తాతల గారి జీన్స్ లేకుండా పోయిందా నీలో? అందరూ 7 తరాలు అన్నారు కదమ్మా. 7 తరాలు రక్తం నీలో ఉంటుంది, ఎక్కడికి పోదు. సో ఇది వేరు అది వేరు అంటే ఎట్లా? సో అమ్మవారి యొక్క స్వరూపాలు ఎక్కువగా శ్యామకి దగ్గరగా ఉన్నాయి. అందుచేత అమ్మవారిని ఏమన్నారు? రాత్రిదేవి అన్నారు. అందుకే అమ్మవారి పూజలన్నీ సాయంత్రం మొదలవుతాయి. రాత్రిదేవి అన్నారు. అందులోనే ఎన్ని రాత్రులు చూడండి, మోహరాత్రి, కాళరాత్రి అని కొన్ని వస్తాయి. మోహరాత్రి, కాళరాత్రి అని. రాత్రి అంటే పగలు కానిది అని అర్థము కాదు. పగలు కానిది అని అర్థము కాదు. పగలు రాత్రి అన్న భావాన్ని పగలైనా రాత్రైనా తీసివేయగలది ఎవరో ఆమె ధూమావతి. అంతే కదమ్మా. పరాశుని అంద తమస్సు అన్నావు కదమ్మా. చీకటిలో నుంచి వెలుగు పుట్టినది, వెలుగులో నుంచి చీకటి పుట్టలేదు అంటున్నాడు. అంతే కదా. సో అగ్గిపెట్టె వెలిగించావు, కరెంటు పోయింది అంటే చీకటి అయింది అని, ధూమావతి అమ్మవారు ఉంది అని. మళ్ళీ అగ్గిపెట్టె వెలిగించావు, చీకటిలో వెలుగు వచ్చినది. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చీకటిలో నుంచి వచ్చినది స్వామి. అగ్గిపెట్టె తీసుకుని వెలిగించాను, చీకటిలోంచి వెలుగు వచ్చింది అని ఈ సృష్టి. సో ఇక్కడ పగలు అనేది లేదు అని, అంతా కాళరాత్రి మోహరాత్రి అని. అంతే కదమ్మా. అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినప్పుడు ఏమైంది? అన్ని నదులు పేర్లు పోయినాయి. చివరికి ఏం మిగిలింది? ధూమావతి అనే సముద్రం అండి అన్నావు చివరికి. అది మనము రాత్రిపూట నిద్రపోయే సమయము, కొంతమంది గాఢ సుషుప్తిలోకి వెళ్తూ ఉంటారు. గాఢ సుషుప్తిలోకి వెళ్తుంటారు కదా, గుర్రు పెట్టి పడుకుంటూ ఉంటారు, ఈ లోకంలో ఉండరు. కొంతమంది స్వప్న లోకములో విహరిస్తూ ఉంటారు. అంటే సగం బయట ఏం జరుగుతుంది అంటే స్వప్న లోకంలో కలలు గంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు వాళ్ళు లోకాల్లో. కొంతమంది స్వప్న జాగ్రత్త అవస్థలో. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అవస్థాత్రయాలు చెప్తున్నాడు. ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉంది? అవస్థల్లో ఉంది. జాగ్రత్త స్వప్న, స్వప్న స్వప్న జాగ్రత్త, స్వప్న సుషుప్తి, స్వప్న తుర్యము. ఇలా సృష్టిలో మనందరం పడుకున్నాము అంటే అందరికీ స్వప్నంలో కలలు గంటూ పడుకుంటామా? అవస్థల్లో ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క అవస్థల్లో. వాడు గాఢ నిద్రలో ఉన్నాడండి, ఒకడు మధ్యలో లేస్తాడు అర్ధరాత్రి. ఇట్లా అన్నమాట చెప్తున్నాడు ఇక్కడ. గాఢ సుషుప్తిలో వెళ్తారు, కొంతమంది స్వప్న లోకంలో విహరిస్తారు, కొంతమంది స్వప్న జాగ్రత్త అవస్థలో ఇటు అటు తిరుగుతూ నిద్ర పట్టిందో లేదో తెలియక కన్నులు మూసి నిద్రపోవలసిన సమయంలో ఈ జాగ్రత్త అవస్థల వలన రాత్రి అందు దినమును సృష్టించుకుంటారు. రాత్రి కూడా నిద్ర పట్టలేదండి, పగలున్నట్టే ఉంది అని కొందరు అలా పడుకునే వాళ్ళు ఉంటారు. అవునా? కొందరు గాఢ సుషుప్తిలోకి వెళ్తారు, కొందరు స్వప్న లోకాల్లో విహరిస్తారు.
కొంతమంది స్వప్న లోకంలో విహరిస్తారు, కొంతమంది స్వప్న జాగ్రత్త అవస్థలో ఉంటారు. అటు ఇటు తిరిగే వాళ్ళు నిద్ర పట్టిందో లేదో తెలియక ఒట్టిగా కళ్ళు మూసుకుంటారు కానీ నిద్ర పట్టిందో తెలియదు, నిద్ర పట్టలేదో తెలియదు. కన్నులు మూసి నిద్రపోవలసిన సమయంలో కన్నులు మూస్తారు. సమయంలో ఈ జాగ్రత్త అవస్థల వలన రాత్రంతా పొద్దునంతా పని చేస్తారు కదమ్మా, కొందరికి నిద్ర పట్టదు. రాత్రి యందు ఏం చేస్తారు, అబ్బా ఎప్పుడు తెల్లవారిపోతుంది, అవునా, దినమును సృష్టించుకుంటారు. అట్లా అంతే కదా. కొందరికి డబ్బు ఎక్కువైంది అనుకో నిద్ర పట్టదు, అవునా. ఆనందం ఎక్కువైంది అనుకో, పండగ వస్తుంది అనగానే రాత్రి అంతా నిద్ర పట్టదు. పొద్దున ఎప్పుడు అయిపోతుందా, కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుందామా, అట్లా చెప్తున్నారు. ఇవన్నీ అవస్థాత్రయాలు చెప్తున్నాడు. మరి కొంతమంది పని చేయవలసిన దినములలో, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు పని చేయవలసిన దినములో నిద్ర ముంచుకు వచ్చి ఈ పగలుని రాత్రిగా మార్చుకుంటారు, అవునా. రాత్రి పని చేసే వాళ్ళు ఏం చేస్తారు, పగలని రాత్రిగా మలుచుకొని నిద్రపోయే వాళ్ళు ఉంటారు. పగలని పగలుగా ఉండి రాత్రి పగలంతా పనిచేసి రాత్రి పడుకునే వాళ్ళకి రాత్రి రాత్రిగా ఉంటుంది. రాత్రి పని చేసే వాళ్ళకి పగలు ఎలా ఉంటుంది, రాత్రి అంతా పని చేసామండి, నేను పడుకోవాలని 10ంటికి ఇంత టిఫిన్ చేసి పడుకుంటాడు వాడు 4, 5 దాకా. అంటే పగలని రాత్రిగా ఊహించుకొని, ఇవన్నీ చూడండి, ఇదంతా ధూమావతి అమ్మవారి గురించి చెప్తున్నాను. అలా ఈ నిద్ర లక్షణాలు, నిద్ర రాహిత్యము లక్షణములు రెండు కూడా ధూమావతి యొక్క వైభవాలే. ఇవన్నీ ఆ అమ్మవారి యొక్క వైభవాలే అని చెప్తున్నారు. అందుకే పడుకునే ముందు ఎప్పుడు కూడా ఈ తల్లిని మనం స్మరించుకోవటం సర్వావస్థల్లోనూ అని అంటారు కదమ్మా, శ్రేయస్కరము అని చెప్తున్నారు. ఆమె ఇట్టి నిద్రా స్వరూపిణిగానే జగత్తులో మహామాయగా వచ్చింది. ఇలా నిద్రా అవస్థలోనే ఆ తల్లి ఈ సృష్టిని చేసింది అని. అంతే కదమ్మా. అందుకే చూడండి, మనం పుట్టినప్పుడు స్కూళ్ళల్లో ఎందుకు వేస్తున్నారు అంటే అజ్ఞానం అండి. అలానే చదువు చట్టుకొండలు లేకుండా ఎలా ఉంటాడు అంటే మాయలో ఉంటాడు వాడు. బుర్ర ఎదగదండి, వయసు వస్తుంది కానీ బుర్ర ఎదగదు. అందుకే స్కూళ్ళకి వెళ్ళటం, గురువుల దగ్గరికి పంపించడం. మాయలో పుట్టినాం కదమ్మా, మాయలో పెరిగిపోతే ఎలా, జంతువులకి మనకి తేడా ఉండదు. అంతేగా, మన 2 కాళ్ళ జంతువు, అది 4 కాళ్ళ జంతువు. ఇంతే. జంతువు అండి, మనిషి రూపంలో జంతువు అండి అంటారు. అదే మహామాయ స్వరూపం. అందుకే విద్య ఏమిటి, శ్రీ విద్య. వాడిని శ్రీ విద్యలోకి పెట్టాలండి, వాడిని శ్రీ చేయాలి. వాడి ఆత్మ అంటే ఏంటో వాడికి ఆ యొక్క బుద్ధిని సానబెట్టాలి అని. లేదంటే వాడు మంద బుద్ధి అయిపోతుంది, బుద్ధి పని చేయదు. ఎందుకంటే వాడికి పుట్టినప్పటి నుంచి వాడు ఏమిటి అవిద్యలోనే ఉంటాడు కాబట్టి మనసునే నమ్ముకుని వాడికి తోచింది చేస్తూ ఉంటాడు అంతే. ఇక బుద్ధి ఎలా, నీకు బుద్ధి రాలేదు ఇంకా, చేసిన తప్పే చేస్తూ ఉంటాడు. అట్లా చెప్తున్నాడు. అదంతా కూడా ఈ ధూమావతి అమ్మవారి యొక్క విలక్షణమైన ఆమె లీలా విలాసం వైభవాలు.